సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు, సమాజ హితం, చైతన్యం, ఆజాద్ కలాం మీడియా లక్ష్యం. ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. మీరు గమనించవచ్చు, సోషల్ మీడియాలో మన ఇద్దరు సోదరిమణుల మధ్య ఏదైతే సోషల్ మీడియా వార్ ఇన్స్టాగ్రామ్ పై నడుస్తుందో, ఆశా బుర్రా గారు మరియు భాను గారు, వీరిద్దరి మధ్య ఏ వ్యక్తిగత అంశాలు ఉన్నాయో ఏమున్నా అవి పక్కన పెడితే ఆత్మహత్యలు చేసుకోవడం, ఏదైతే అక్రమ సంబంధాల ఆరోపణలు, మహిళా మనుల ఏదైతే సోషల్ మీడియాలో మన అక్క చెల్లెలు అందరూ ఉంటారు, ఎవరికి తోచిన విధంగా వారు బిజినెస్ చేసుకోవడం కానీ, ప్రమోషన్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్గా మారడం కానీ, రాజకీయంగా, సామాజికంగా లేదా ఆధ్యాత్మికంగా ఇతర అంశాల్లో వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు. కాకపోతే ట్రెండింగ్గా అంటే ప్రస్తుతం చాలా బాధాకరంగా చర్చించబడుతున్న అంశం ఏమిటంటే, ఏదైతే మన ఆశా బుర్రా గారు మరియు భాను గారి మధ్య, ఇద్దరి మధ్య ఏదైతే గొడవ జరుగుతుందో, ఆ గొడవ వల్ల చాలా మంది దీన్ని ఆసరాగా తీసుకొని ఆడోళ్లపై అభ్యంతరకర కామెంట్స్ చేసేవాళ్ళు కొందరు, వాళ్ళని అవహేళన చేసేవాళ్ళు కొందరు. అయ్యో, ఇద్దరు మహిళా మండలి గొడవ పడుతున్నారు, మహిళా ప్రపంచం అబాసు పాలవుతుంది, కుటుంబాలు కూలిపోతున్నాయి, ఇదే నడిస్తే, ఇదే ఎగ్జాంపుల్ సెట్ అయితే సమాజానికి చాలా నష్టం అని చెప్పి బాధ్యతగా వ్యవహరించే వాళ్ళు 100లో 1%. చాలా మంది ఎంటర్టైన్మెంట్గా దాన్ని వైరల్ చేస్తూ భాను గారు ఆత్మహత్య చేసుకుంటున్నా అని పెట్టిన వీడియోకు లైక్స్, దానిపై 100ల కామెంట్స్ మరియు లక్షల్లో వ్యూస్. అదే మన ఏదైతే ఆశా బుర్రా గారు, వారు చేసిన వీడియోలపై కూడా ఆ విధంగానే లక్షల్లో వేలల్లో కామెంట్స్, లైక్స్. అరే, ఆత్మహత్య చేసుకుంటున్నా అని ఒక మహిళ పోస్ట్ పెడితే దాన్ని కూడా లైక్స్ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కావున ఇక వీరిద్దరి మధ్య జరుగుతున్నది అసలు గొడవేనా లేదా ఇద్దరు స్క్రిప్టెడా అనే ఈ అంశాలన్నీ పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం ఇటువంటి ఏదైతే వ్యవహార శైలి అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మన ఆశా బుర్రా గారికి కానీ, భాను గారికి కానీ, ఎవరైనా కానీ నేను వారికి అభిప్రాయపడుతున్నాను. దయచేసి మీరు ఏదైతే మహిళా ప్రపంచం సోషల్ మీడియాలో చాలా బాధ్యతగా వ్యవహరించే వాళ్ళందరూ ఉన్నారు, కావున మీరు కూడా అలానే బాధ్యతగా ఉండాలి తప్ప ఏదైతే అక్రమ సంబంధాలు, దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు, ఆత్మహత్యలు లేదా ఇలా వెటకారంగా సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి ట్రోలింగ్ అంటూ చేసేవి ఇలా ఆత్మహత్యలకు మరియు కుటుంబ కలహాలకు మరియు కుటుంబాలు కూలిపోవడానికి కారణమవుతున్నాయి. దయచేసి ఇటువంటి మానసిక వ్యధ అనేది సోషల్ మీడియా మాధ్యమాలుగా ఎవరికి కల్పించరాదని, సోషల్ మీడియాలో మనం ఉన్నామంటే బాధ్యతాయుతంగా, బాధ్యత కలిగిన పౌరులుగా మీరు ఆర్థికంగా బలపడడానికి, సామాజికంగా గుర్తింపు పొందడానికి, ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి సోషల్ మీడియాని వాడుకోండి తప్ప ఇలా ఆత్మహత్యలు, గొడవలు, వ్యక్తిగత ఏదైతే అంశాలు సోషల్ మీడియాలో తీసుకొచ్చి మీరు సమాజంలో నవ్వుల పాలు అవుతూ సమాజాన్ని ఒక విద్వేషకర స్థానం. మీరు ఒక సినిమాలో చూశారనుకుంటా, మహేష్ బాబు ఎవరో సినిమా, అది జనాలు చచ్చిపోతే వాడికి చాలా చంపేసి మరీ వాడు ఎంటర్టైన్ అవుతుంటాడు. అలానే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా తయారైందంటే, ఎవరి మధ్య గొడవ అవుతుంది, ఎవరు బూతులు తిట్టుకుంటున్నారు, ఎవరు సంవత్సరాలు కూల్చుకుంటున్నారు, ఎవరు నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారో అదో పెద్ద ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ బతికేసే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగానే ఉన్నారు. కావున దయచేసి మీ ఇద్దరికి, భాను గారికి మరియు నేను ఆశా బుర్రా గారికి, వీరిద్దరికి కూడా కోరేది ఏమిటంటే, ఇదో పెద్ద ఇంటర్నేషనల్ సమస్య అనేది ఏవి కాదు, కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా చెప్పబడే వాళ్ళు వీళ్లకు మీరు, నేను, మనం ఖచ్చితంగా మన తరపు నుంచి ఏదైతే మనం వీరిని అభ్యర్థన చేస్తామో, వీరు మంచిగా చేస్తే లైక్స్ చేయడం, నెగిటివ్ చేస్తే కామెంట్స్ చేయడం ఎలా చేస్తామో, ఇటువంటి కష్ట సమయంలో ఈ మహిళా మనులు, మన సోదరి మనులు చాలా జాగ్రత్తగా ఉండాలని, వీరిద్దరి మధ్య ఏదైతే జరుగుతుందో దానికి ఎండ్ కార్డు, శుభం కార్డు వేయాలని కోరుతూ, మరిన్ని వీడియోలో, విశ్లేషణలో, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.